మా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి ఫ్రెండ్స్. సో ఫ్యామిలీ మ్యాన్, ఫర్జీ వంటి విజయవంతమైన సిరీస్లతో అలరించిన దర్శక ద్వయం రాజ్ అండ్ డీకే తాజాగా వరుణ్ ధావన్, సమంత కీలక పాత్రలో రూపొందించిన సిరీస్ సిటాడెల్ హనీ బన్నీ ఓటీటీలోకి వచ్చిన ఈ సిరీస్ ఎలా ఉందనేది, ఏ మేరకు వినోదాన్ని పంచింది అనేది మనం ఇప్పుడు తీసుకుందాం. సో ఇదొక వెబ్ సిరీసు. జేమ్స్ బాండ్ మూవీల దగ్గర నుంచి మిషన్ పాజిటివ్ వరకు స్పై యాక్షన్ జానర్లో సినిమాలైనా ఇప్పుడు అలరిస్తున్న వెబ్ సిరీస్లైన కథ వస్తువు ఒకటే ప్రపంచాన్ని శాసించి తన గుప్పెట్లో పెట్టుకోవాలని కలలుగానే ఒక నియత. అందుకు అవసరమైన ఆయుధాలు, పరికరాలకు సంబంధించి వాటిని నియంత్రించడం ద్వారా తిరుగులేని శక్తిగా ఎదగాలనుకుంటాడు. ఏజెంట్ అయిన మన కథానాయకుడు రంగంలోకి దిగి దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ, ధర్మ పరిరక్షణ కోసం యుద్ధం చేయడంలో కథ సుఖాంతం అవుతుంది. అయితే కథానాయకుడు నాయక చేసే యుద్ధం ఎంత ఉత్కంఠగా ప్రేక్షకుడిని వినోదాన్ని పంచిందన్న దానిపైనే విజయం ఆధారపడి ఉంటుంది. ఈ విషయంలో సిటాడెల్ హనీ బన్నీ జస్ట్ పాస్ మార్కులతో గట్టెక్కిందని చెప్పొచ్చు. సో సిటాడెల్ హనీ బన్నీ కథపరంగా కొత్తదనం లేకపోయినా దాన్ని తెరపైకి తీసుకురావడంలో రాజ్ అండ్ డీకే టీం బాగానే కష్టపడింది. ప్రతి ఎపిసోడ్ను 2 భాగాలుగా విభజించారు. ఒకటి 1992లో, మరొకటి 2000 సంవత్సరంలో జరుగుతున్నట్లుగా చూపిస్తూ నాన్ లీనియర్ స్క్రీన్ ప్లేతో కథను నడిపించారు. ప్రస్తుతం జరిగే కథ, అందులోని పాత్రలకు ఉన్న ఫ్లాష్ బ్యాక్ ఏంటనేది ఒకదానితో ఒకటి కనెక్ట్ చేసి ఎక్కడా గందరగోళం లేకుండా ప్రతి సన్నివేశాన్ని తీర్చిదిద్దారు. మొదటి 2 ఎపిసోడ్లలో సిరీస్లోని కీలక పాత్రలు, వారి నేపథ్యాలు, కథా ప్రపంచాన్ని పరిచయం చేయడానికి సరిపోయింది. ఎందుకు ఎక్కువ సమయం తీసుకున్నారని అని చెప్పొచ్చు. సో ఆయా సన్నివేశాలని సుదీర్ఘంగా సాగుతాయి. కేవలం పాత్రల పరిచయమే కాదు, 80-90ల కాలంలో సమాజంలో మహిళల పరిస్థితి ఏంటనేది హనీ పాత్ర ద్వారా చూపించారు. ఉన్నతమైన రాజకుటుంబంలో పుట్టిన అమ్మాయి అయిన సాంప్రదాయాలు, కట్టుబాట్ల పేరుతో మహిళలపై ఎలాంటి ఆంక్షలు విధించేవారు, బాల్య వివాహాలు వంటి అంశాలను చర్చించారు. అయితే ఆయా సన్నివేశాల్లో బలమైన ఎమోషన్ లేదు. కాకపోతే కట్టుబాట్లను తెచ్చుకొని సాధికారత దిశగా అడుగులు వేసిన యువతిగా హనీ పాత్ర చిత్రీకరణ బాగుంది. 3వ ఎపిసోడ్ నుంచే అసలు కథ మొదలవుతుంది. సో ప్రపంచాన్ని, దేశాధినేతలు సైతం శాసించే శక్తిలా ఆర్మర్డ్ వస్తువులను దక్కించుకోవడానికి గురు టీం ప్రయత్నం చేయడం, వాటి సిటాడెల్ బృందం అడ్డుకోవడం థ్రిల్లింగ్గా లేకపోయినా ఆసక్తిగా సాగుతాయి. ఈ క్రమంలో సాధారణ యువతిగా ముంబై వచ్చిన హనీ ఏజెంట్గా మారడానికి దారి తీసిన పరిస్థితులు, అందుకోసం ఆమె తీసుకున్న శిక్షణ, ఆద్యతం అలరిస్తుంది. సో కథ బెల్గ్రేడ్ నగరానికి షిఫ్ట్ అయిన తర్వాత అందరూ వెతుకుతున్న ఆర్మర్డ్ శక్తి ఏంటి, దాంతో ఏం చేయవచ్చు అన్న ఆసక్తికర విషయాలు తెలుస్తాయి. దాని ఇంపాక్ట్ ఏందో ఒక ఉదాహరణకు చూపించి ఉంటే మరింత బాగుండేది. ఈ ఆర్మర్డ్ దక్కించుకోవడానికి హనీ బన్నీలా ఆడే గేమ్ కూల్గా సాగిపోతుంది. పెద్దగా ట్విస్టులు కూడా ఏముండవు. ఈ క్రమంలో వచ్చే చేజింగ్లు, ఫైరింగ్లు కాస్త రొటీన్గా అనిపిస్తాయి. డాక్టర్ రఘు బన్నీ హత్య చేయడంతో కథ కీలక మలుపు తీరుస్తుంది. సో అప్పటి వరకు మంచి కోసం ప్రయత్నిస్తున్నారన్న పాత్రలో ఒక్కసారిగా నెగిటివ్ షేడ్స్కు బయటపడతాయి. అవేంటనేది తెరపై చూడాల్సిందే. అయితే సిటాడెల్ అంటూ గురువుకు సహకరించే వ్యక్తి ఎవరో బయటపడే ట్విస్ట్ కూడా అలరిస్తుంది. అప్పటి వరకు మైండ్ అండ్ సిక్ ఆడిన హనీ బన్నీల చివరి ఎపిసోడ్కు వచ్చేసరికి యాక్షన్ మోడ్లోకి దిగిపోతారు. అంతా అయిపోయిందనుకున్న తరుణంలో కేడీ పాత్రలు దించి కావాలని సిరీస్ను పొడిగించినట్టు అనిపిస్తుంది. రాజ్మహల్లో జరిగే చివరి 20 నిమిషాలు యాక్షన్ సీక్వెన్స్ సిరీస్కే హైలైట్ అని చాలా వరకు సింగిల్ టేక్ సీన్స్ దర్శనమిస్తాయి. ఆ సన్నివేశాలను తీర్చిదిద్దిన కెమెరామ్యాన్ హ్యాట్సాప్ అని చెప్పాల్సిందే. ఏ పాత్రకు సిరీస్ సరైన ముగింపు ఇవ్వకుండా సీజన్ 2కు బాటలు వేసినట్లు అనిపిస్తుంది. బన్నీ పాత్రలో వరుణ్ ధావన్ ఆహ్లాదంగా చేసుకుంటూ వెళ్ళిపోయారు. ఇంకా ఈ సిరీస్ ప్రాణం హనీ ఆ పాత్రకు సమంత పూర్తి న్యాయం చేశారు. మయో సైంటిస్ట్తో బాధపడుతున్న సమయంలో వచ్చిన ఈ ఆఫర్ను వద్దని చెప్పిన సమంతపై నమ్మకంతో ఆమె కోలుకునే వరకు వేచి చూసిన దర్శకుల నమ్మకం వమ్ము కాలేదు. నటనపరమైన సన్నివేశాల్లోనూ కాదు, యాక్షన్ సీక్వెన్స్లోనూ శామ్ అదరగొట్టారు. సిరీస్ మొత్తం వరుణ్ ధావన్, సమంతలకు స్క్రీన్ ప్రజెన్స్ ఉంటుంది. కేకే మేన్, సిమ్రాన్ సహా బన్నీ టీంలో ఉన్న మిగిలిన వాళ్ళు తమ పాత్రలకు న్యాయం చేశారు.
సాంకేతికంగా సిరీస్ బాగుంది. అన్ని విభాగాలు కలిసికట్టుగా పనిచేసిన తీరు తెరపై కనిపిస్తుంది. అయితే నిడివి విషయంలో ఇంకాస్త జాగ్రత్త తీసుకోవాల్సి ఉండేది. ఒక్కో ఎపిసోడు దాదాపు 50 నిమిషాల పైన ఉంది. దర్శకం ద్వయం రాజు అండ్ డీకే ఎంచుకున్న కథ కొత్తది కాకపోయినా తమదైన శైలితో ఎగ్జిక్యూట్ చేయడంలో పర్వాలేదనిపించారు. అయితే ఫ్యామిలీ మ్యాన్ స్థాయిలో థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఇందులో లేవు. సీజన్ 2 కోసం బలమైన పాయింట్ కూడా ఏమీ లేదు. హాలీవుడ్ సిటాడెల్కు హనీ బన్నీ ఇంకా కనెక్షన్ ఉంది. హనీ బన్నీల కుమార్తె పేరు నడియా. అమెరికన్ టీవీ సిరీస్ సిటాడెల్లో ప్రియాంక చోప్రా పేరు నడియా. ఈ పాప పెరిగి పెద్దయి ఆ నడియాకు మారిందా అన్నదే ఆసక్తికరం. సో కుటుంబంతో చూడొచ్చు, ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడొచ్చు. అసభ్యకరణ సన్నివేశాలు పదాలు పెద్దగా ఏమి లేవు. సో మొత్తంలో ఈ సమీక్షకుడి దృష్టికోణాన్ని సంబంధించింది. ఇది ప్రేక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే. సో మా వీడియో చూసారు కదా ఫ్రెండ్స్. మా వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. థ్యాంక్ యూ.